హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ విత్ అను రెడ్డి. ఒకవేళ మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే గోబీ రైస్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే ఇలా కాలీఫ్లవర్ని మంచిగా పీసెస్ లాగా కట్ చేసుకొని హాట్ వాటర్లో బాయిల్ చేయాలన్నమాట. సో ఇలా బాయిల్ చేయడం వల్ల ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది అనమాట, ఇన్సెక్ట్స్ అలా. ఫస్ట్ అయితే మేము ఇక్కడ కర్డ్ ఇంకా చిల్లీ పౌడర్ వేసుకున్నాము. ఇంకా ఇలానే వీటితో పాటు కొంచెం సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేయాలన్నమాట. సో మేమైతే ఇక్కడ ఫస్ట్ 3 cups ఆఫ్ మైదా ఫ్లోర్ తీసుకుంటున్నాము. సో దానికి సరిపడా కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. ఇక్కడైతే ఫస్ట్ మేము మైదా ఫ్లోర్ వేస్తున్నాం అనమాట. సో మీరు ఎంత లైక్ గోబీని బట్టి మనము ఇలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఇదైతే కార్న్ఫ్లోర్. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం బాగా మిక్స్ చేయాలి. సో మీరు ఇక్కడ చూసారా, మేమైతే ఇప్పుడు ఫస్ట్ కర్డ్, చిల్లీ పౌడర్, ఇంకా అలానే సాల్ట్, మైదా ఫ్లోర్ అండ్ కార్న్ఫ్లోర్ వేసాము. ఇప్పుడైతే కర్రీ లీవ్స్ వేసుకుంటున్నాం అనమాట. ఇలా కొంచెం కట్ చేసి వేయడం వల్ల ఏంటంటే అలా స్మెల్ వస్తూ ఉంటుంది మంచిగా, కర్రీ లీవ్ స్మెల్. దాంతోపాటు కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాము. అది ఆప్షనల్ అనమాట, మీకు ఫుడ్ కలర్ కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. దాని తర్వాత కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకోవాలన్నమాట. మేమైతే హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసాము. ఇవన్నీ ఇలా చేసుకున్న తర్వాత కొంచెం మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట, వాటర్ వేసుకుంటూ. సో మంచిగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు నీట్గా మిక్స్ చేసుకోవాలి. మాకైతే ఇంత కన్సిస్టెన్సీ వచ్చింది, చాలా బాగుంది అనిపించింది ఇక్కడ. సో అందుకని చెప్పేసి మేమైతే గోబీ వేసి మొత్తం మిక్స్ చేసామన్నమాట. సో మేము ఏదైతే పేస్ట్ మిక్స్ చేసామో అందులోకి వేసేసి, సో ఇక్కడైతే మంచిగా గోబీ చేస్తున్నాం అనమాట ఫస్ట్. సో ఇది కొంచెం రెడ్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం అలా మంచిగా వేయించుకోవాలన్నమాట. ఇక్కడ చూసారా ఎంత బాగుందో గోబీ. మీలో ఎంతమంది గోబీ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం, ఎలా ఉన్నా తినాలనిపిస్తుంది నాకైతే గోబీ. సో అదే ఆయిల్లో మేము ఇక్కడ సాస్ కోసం ఇలా చేస్తున్నాం అనమాట, లైక్ ఫ్రైడ్ రైస్ మిక్స్ చేయడానికి అని చెప్పేసి. ఫస్ట్ అయితే మేము గార్లిక్ అండ్ చిల్లీ వేసాము. దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. గార్లిక్ అయితే కొంచెం స్మెల్ వెళ్ళే వరకు చేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఆనియన్స్ అండ్ కర్రీ లీవ్స్ వేసి మంచిగా ఫ్రై చేయాలి వీటిని. సో అన్నీ స్మెల్ పోయే వరకు. దాని తర్వాత కొంచెం సాల్ట్ వేసాము. మనం గోబీ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసాము కాబట్టి ఇక్కడ కొంచెం చూసుకొని వేయాలి. అందట్టు అలానే మీరు రైస్లో కూడా వేసింటే కొంచెం తక్కువ వేసుకుంటే బెస్ట్. ఇక్కడైతే ఫస్ట్ ఇదేంటి కారం వేసామన్నమాట, చిల్లీ పౌడర్. సో అంతా వేసిన తర్వాత కొంచెం మంచిగా మిక్స్ చేయాలి. ఆయిల్ కొంచెం బాగానే పడుతుంది. ఇదైతే కార్న్ స్టార్చ్ అనమాట. సో కార్న్ ఫ్లోర్ వేసి కొంచెం వాటర్ వేసి అలా చేసామన్నమాట, కన్సిస్టెన్సీ రావడానికి. గోబీ చేయడానికే టైం పడుతుంది, కానీ గోబీ దాని తర్వాత సాసెస్ అన్నీ వేసి ఫ్రైడ్ రైస్ చేయడానికి మరి అంత టైం ఏం పట్టదు. సో గోబీ ఫ్రై చేయడమే ఎక్కువ టాస్క్ అనే చెప్పాలి నేను ఇక్కడ. సో ఇదంతా ఇలా అయిపోయిన తర్వాత మనం ఏదైతే గోబీ చేసుకొని ఉంటాం కదా, దాన్నంతా ఇందులో వేసి మిక్స్ చేయాలన్నమాట. సో ఇట్ డిపెండ్స్, మీ దగ్గర ఏ సాస్ ఉంటే ఆ సాస్ వేసుకోవచ్చు. మేమైతే సోయా సాస్ వేసాము ఇప్పుడు. ఇంకా అలానే మీ దగ్గర ఏదైనా మసాలాస్ ఉన్నా కూడా వేసేసుకోవచ్చు అనమాట. మంచిగా ఫ్రై అవుతుంది కదా, సో దట్ మీకు మసాలా స్మెల్ అనేది రాదు. దాని తర్వాత మేము రైస్ చేసి పెట్టుకున్నాం అనమాట ముందే. సో అది కొంచెం వేసేసి మిక్స్ చేస్తున్నాము. సో మనకి కలర్ రావాలంటే ఇంకొంచెం టైమే పడుతుంది అనమాట, మంచిగా మిక్స్ చేస్తే కానీ మనకి ఆ కలర్ తెలియదు. సో దాని తర్వాత మేము జీరా పౌడర్ కూడా వేసాము. మేము అంత ఎక్కువ సాస్ అయితే ఏం వేయలేదన్నమాట, జస్ట్ సోయా సాస్ ఇంకా ఏదన్నా చిల్లీ సాస్ అలా వేసింటాం అంతే. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా వేసాము. ఈ 2 పౌడర్స్ అన్నీ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి గోబీ రైస్కి. మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంత మంచి కలర్ ఫ్లేవర్డ్ వస్తుంది అనమాట. చూడడానికి అయితే చాలా బాగుంది కదా, తినడానికి కూడా అంతే బాగుందండి. ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉందన్నమాట. మీలో ఎవరికైనా గోబీ ఇష్టమైతే ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా బాగా ఇష్టపడతారనమాట ఈ రైస్ని.
యా ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందనమాట. చాలా బాగుంది. యా ఒకవేళ మీరు ఈ రెసిపీని ట్రై చేస్తే మాత్రం మీరు నాకు కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందని చెప్పేసి. దాట్స్ ఫర్ ద వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.